హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ స్పెషల్ విత్ లక్ష్మితో. ఈరోజు నేను ఒక స్వీట్ ఐటెంతో వచ్చానండి. మనకు ఐడియా ఉంది కదా, పూర్ణాలు అంటారు ఇవి. కొంతమంది బొబ్బట్లు కూడా అంటారు అనుకుంటాను. నేను ఆంధ్ర వైపు, మనం అయితే పూర్ణాలు అంటాం కదా. పప్పు బెల్లంతో రెడీ చేస్తూ ఉంటాం. ఇది చూడండి, నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. పప్పు, శనగపప్పు, బెల్లం మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇదేమో కొంతమంది మైదా పిండిలో వేసుకుంటారు. నేనైతే మన దోసపిండి ఉంటుంది కదా, కొంచెం తిక్కుగా చేసేసి పెట్టేసుకున్నాను దోసపిండిని. తర్వాత నేను కొంచెం యాడ్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి డ్రై ఫ్రూట్స్ మిక్స్కి వేసాను, కొంచెం బరకగా వేసేసాను. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం. దీంట్లో అన్ని హెల్తీ ఫుడ్సే ఉన్నాయండి. డ్రై ఫ్రూట్స్, బెల్లము, పప్పు అన్నీ మంచి ప్రోటీన్ ఫుడ్ కదా. ఓకే, దీంట్లో నేను కొంచెం టేస్ట్ కోసం బాగుంటుంది నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా అన్నిట్లలో కొద్దిగా నెయ్యి యూస్ చేస్తాను, అది కూడా హోమ్ మేడ్ కదా, కొంచెం బాగుంటుంది టేస్ట్ కోసమని నెయ్యి యూస్ చేస్తున్నాను. ఇది కలిపేసి మీకు ప్రొసీజర్ చూపిస్తాను. ఇది మంచిగా కలిపేసుకుందాం. ఆల్రెడీ నేను దీంట్లో ఇలాచి కూడా యాడ్ చేసేసాను. ఇలాచి ముందే యాడ్ చేసి పెట్టాను. మనం ఈ బెల్లము, పప్పు మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, ఎన్ని రోజులైనా దీంతో రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. పూర్ణాలు, తర్వాత భక్ష్యాలు, దేంట్లో మామూలు మనం చపాతీలాగా మనం చూపించాను కదా, మోమోస్లో కూడా నేను ఇదే పెట్టేశాను. స్వీట్ మోమోస్లో ఇది ఒకసారి ఫ్రిడ్జ్లో కొంచెం రెడీ చేసి పెట్టేసుకుంటే మనం గబగబా ఏదన్నా చేసేసుకోవచ్చు. ఒకసారి స్వీట్ ఐటెం కావాలంటే, హెల్దీ ఫుడ్ కదా, ప్రోటీన్స్ ఉంటాయి మెయిన్గా పప్పులో. తర్వాత బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇటు మంచి హెల్త్కి హెల్తీ, మనకు ఒక మంచి స్నాక్ వస్తుంది కదా. ఓకేనా, దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, మనం బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాము. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే దీన్ని ఇప్పుడే కాదు, ఇలా చిన్న ఉండలాగా చేసేసుకోవాలి. చూసారా, ఇలా అంటే కొంచెం మెత్తగా వేసేస్తే మళ్ళీ ప్రాబ్లము. మనం ఇలా ఉండల్లాగా చేసేసుకొని ఎంత సైజు కావాలంటే అలాగా దీన్ని పిండిలో ముంచేసుకొని నూనెలో వేసేసుకోవడం. మన సైజు తగ్గట్టు చిన్న చిన్న ఉండలు ఇలా చేసేసుకొని జస్ట్ ఇలా డిప్ చేసి నూనెలో వేసేసుకుందాం. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఓకే. ఇది బెల్లం కదా, షుగర్తో కాకుండా బెల్లంతో చేసేసుకొని, బెల్లము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్దీ, పిల్లలు బాగా ఇష్టపడి తింటారు నాకు తెలుసు. ఓకే అండి, మనం ఇప్పుడు దీన్ని డిప్ చేసేసుకుందాం. ఈ దోశల పిండిని మనం కొంచెం తిక్కుగానే ఉంచుకోవాలి, లూజ్ చేస్తే దానికి పట్టదు కదా. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ ఉండ ఉంది కదా, దీన్ని ఇలా వేసేసి నేను జస్ట్ ఇలా దానికంతా పిండి పట్టేలా చేస్తున్నాను. చూసారా, ఇట్లా పిండి పట్టాక దీన్ని ఓన్లీ నూనెలో వేసుకోవడం. ఇలా ముంచేసుకొని ఇదిగోండి, ఎన్ని పడితే అన్ని వేసేసుకొని కాల్ చేసేసుకోండి. ఓకే, చూసారా, మన పూర్ణాలు రెడీ అయిపోయాయి. ఎమ్మీగా తినేసేయచ్చండి. ఈజీ ప్రొసీజర్, ఈజీగా చేసుకునే స్నాక్ ఒకటి ఇది, హెల్తీ ఫుడ్. తర్వాత ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఓకే.